చక్కగా ఉంది. అమరావతి చేస్తున్నారు. ఆ, ఆ? ఆ, ఇంకా పెన్షన్ 3000 4000 చేసాడు. ఆ, ఇంకా మరికొన్ని పథకాలు ఇస్తాడు. ఆ. అంతా బాగానే ఉంది పరిపాలన. మరి మళ్ళీ జగన్ నమ్ముతారా? ఆయన మాటలు నమ్ముతారంటావా? ఏం నమ్ముతారు? ఇంకా నమ్మే పని లేదు. ఆ. మరి మావిగన్ అంటున్నాడుగా. ఆ గన్ను పట్టుకోవడమే. ఆ, అంతే అంతే తప్ప ఆయన ఆయన మాటల్లో కనీసం ఒక నమ్మకం. పోయినసారి 3 రాజధానులు అన్నాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. రేపు ఇంకేమైనా అంటాడేమైనా ఆలోచన ఉందంటావా? మరి ఇంకేముంటుంది? ఇంకేముండదు. ఆ, పిల్లలకే వైజాగ్ అన్నాడు, కర్నూలు అన్నాడు, అవును అవును. ఈ రకంగా నడిపినాడు. ఆ, మరి మాట నమ్మాలంటే ఎవరు నమ్ముతారు? ఆ. ఇంకోసారి ఓటేస్తారా ఆయన నమ్మి? ఎందుకు వేస్తారు? నమ్మకం ఉంటే కదా. నమ్మకం లేదు ఇంకేం వేస్తాం? రైట్. ఇప్పుడు పరిపాలన అయితే బాగానే ఉందా? చాలా ఇప్పుడు చక్కగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన. నెంబర్ 1. మావిగన్ అంటే ఏంది? మావిగన్. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, జే అంటే గుంటూరు. గన్ అంటే జగన్ ఉన్నాడు కానీ గన్ అని పెట్టుకున్నాడు వాడు. ఆయనకి అర్థం తెలియదు ఏంటి. గన్ అంటే ఆయన పేరు కలవాలని పెట్టుకున్నాడులే. ప్రచార ఎక్కువ, పిచ్చి ఎక్కువ ఆయనకి. ప్రతి దాంట్లో చిక్కీల మీద పేర్లు వేసుకోవటం, రాళ్ల మీద పేర్లు వేసుకోవటం ఇవన్నీ ఆయనకి అలవాటే కదా. అవన్నీ మనం రాకూడదు. చెప్పేయండి, వదిలేయండి. 2019లో బాబాయ్ మీదకి విసిరిన గొడ్డలి 2029లో మావయ్య విసిరే గన్నుతో వస్తున్నాడు. కాబట్టి బయట వాళ్ళకన్నా కూడా కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలి. అది మావయ్య విసిరే గన్ను. అంతే మరి. 2019లో బాబాయ్ మీదకి గొడ్డలేసాడు. 2029లో జగన్ మావయ్య విసిరే గన్ను. అది వాళ్ళ కుటుంబ సభ్యులే తెలుసుకోవాలి. ప్రజలు ఆల్రెడీ బలైపోయి ఉన్నారు. ప్రజలు దగ్గరికి తీసుకురారు. ఇక గన్నుతో ఇక మరి ఆయనకి అది ఉంటే ఈ మావి గన్లు అదేది ఇంకోటి కాస్తో ఇసుకిసుకో ఇవన్నీ ఏడ మాట్లాడతాడు ఆయన. అది అమరావతిలో విద్రోహం లేపటానికండి, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి 3 రాజధానులు అన్నాడు. అది అయిపోయింది. ఇప్పుడు మావిగన్ను. హైవే పక్కన ఎవడన్నా రాజధాని నిర్మిస్తాడండి? రాజధానిలో నుంచి హైవేలు వెళ్తాయి కానీ హైవే పక్కన రాజధాని నిర్మించేది ఎవడ? అదే బాబాయ్ మీద కొట్టలే, కోడికత్తి, ఇప్పుడు గన్ను. మావిగన్ అనేది అసలు ఏం భాష అది? లాటినమా లేకపోతే తెలుగా లేకపోతే ఇంగ్లీషా అనేది మాకు తెలియదు. దాంట్లో అర్థమే లేదు. అర్థం అన్నది ఏదన్నా మాట ఉండే. అమరావతి అంటే ఏంటి? అమరావతి అంటే మహానుభావులు పాలించిన రాజ్యం. అది దానికి ఒక ప్రత్యేకత ఉంది. అమరావతి అంటేనే దాంట్లో మాధుర్యం ఉంది. మావిగన్లో మాధుర్యం ఉందని మాకు తెలియదు. ఎందుకంటే మేమంతా సీనియర్ సిటిజన్. కొత్త భాష మేము నేర్చుకోవాల్సి వస్తుంది. తెలివైన వాడని మనం ఇక డిక్షనరీ చదవాలి. ఇది అసలు ఎక్కడ ఉందా అనేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మతి ఉండి మాట్లాడుతున్నారు, మతి లేకుండా మాట్లాడుతున్నారు అనేది ముందు అర్థం కావట్లే. అప్పుడు అధికారం ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి ప్రకటన చేశారు. అధికారం పోయిన తర్వాత మావిగన్ అన్నారు. అసలు ఏంటి మీద మీరు స్టాండ్ ఉన్నట్టు? అంటే విశాఖపట్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విడిపోయిన తర్వాత విశాఖపట్నం బిగ్గెస్ట్ సిటీ మన ఆంధ్రప్రదేశ్. ఈ బిగ్గెస్ట్ సిటీలోనే ఇక్కడ రాజధాని అన్నాం, విజయవాడ రాజధాని అన్నాం, అలాగే కర్నూలు ఒకటి అన్నాం, 3 రాజధానులు అన్నాం. 3 రాజధానుల స్టాండ్ లేకుండా మావిగన్ అని పెట్టి ఇవాళ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు మీరు? జనాలు మోసం చేస్తే మావిగన్ అంటే ఆయన నీకు ఓటు వేయాలా? ఇవాళ అమరావతి అంటే చంద్రబాబుకి ఓటేస్తారు ఇవాళ. ఎందుకంటే ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కూడా అమరావతికి సరే, అమరావతి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది, దాన్ని మనం స్వాగతించాలా? దాన్ని స్వాగతిస్తే కదా రేపు పొద్దున్న 10 ఓట్లు పడతాయి. నువ్వు స్వాగతించకుండా మావిగన్ అని అక్కడ ఏమీ లేకుండా మావిగన్ అంటే నీకు ఒకసారి మొత్తం గన్ నీకు పెట్టడం ఖాయం. ఆ గన్నతోటి, ఆ మావిగన్ తోటి నువ్వు కనిపించకపోవడం కూడా ఖాయం. ఇది నిజంగా నూరుపోలు జరుగుతుంది. విశాఖపట్నం ప్రజలు అంత ఎదురులా. ఇవాళ విశాఖపట్నంలో నీకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు? నీ దొంగ వైఖరి ఇలాంటి మాట్లాడుతుంటే ఎవరు కూడా ఇంత ముందులాగా గుడ్డిగా వేసుకునే వాళ్ళు, గుడ్డిగా ఓటేసిన వాళ్ళు లేరు. ఆలోచన చేస్తారు. ఎవరు పిల్లల భవిష్యత్తు కావాలా? వాళ్ళ పిల్లల భవిష్యత్తు కావాలంటే కొన్ని సంస్థలు రావాలా. సంస్థలు వస్తే మనకు రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాంటివి చెయ్యాలి. కానీ నువ్వు మావిగన్ అని చెప్పేసి ఎవడ మగాడు ఈ దగ్గర ఉన్న బోకరోళ్ళు అందరూ ఒక 5 బోకరోళ్ళు ఉన్నారు. ఆ బోకరోళ్ళు నువ్వు ఎలా మాట్లాడుతావు, ఆ బోకరోళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఇవన్నీ తగ్గించుకుంటే బాగుంటుంది. నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు మావిగన్ అంటే మటుకు నీకు మొత్తం మావిగన్ కాదు, నీకు మొత్తం గన్నెట్టడం ఖాయం. ఆంధ్ర వాళ్ళు అంత ఎరువులేం కాదు. నీకు మొన్న 11 సీట్లు ఇచ్చారు. ఆ 1 సీటుకి నువ్వు కూడా పరిమితం అవుతావేమో మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. 2014 చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన పాదయాత్ర చేసి 2019లో నేను అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని చెప్పి 33,000 ఎకరాలు సరిపోతాయి, మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఒక్క 6 నెలలు నిశ్శబ్దంగా ఊరుకొని ప్రజావేదిక కూల్చివేసి 3 రాజధానులని చెప్పి ప్రజల జీవితాలతో ఆటలాడుకొని అమరావతిని సర్వనాశనం చేశాడు. తర్వాత 2024 అధికారం కోల్పోయి 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత మావిగన్ అని చెప్పి సరికొత్త నినాదాన్ని తీసుకొచ్చాడు. అసలు మావిగన్ అంటే వాళ్ళ పార్టీ క్యాడరే మనం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఫీల్ అవుతున్నా నిన్న మరీ ప్రెస్ మీట్ పెట్టి మేము 2029లో ఎలక్షన్కి వెళ్లే ముందు అమరావతికి అయితే చంద్రబాబు ఓటేయండి, మావిగానికి అయితే మా వైఎస్ఆర్సీపీకనే ఓటేయండి అని చెప్పి ఇక్కడ విపరీతమైన ధోరణికి శ్రీకారం చుట్టాడు. మా పార్టీ కేడర్ అయితే సంతోషంగా ఉంది. ఎందుకంటే 2029లో ఆ 11 సీట్లు డిజిటల్లా సింగిల్ డిజిట్ కి పరిమితం చేస్తారు. అవసరమైతే పులివెందుల్లో కూడా ఓడించడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తీర్మానం తీసుకొని అమరావతిని ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో తోలు బొమ్మలాట్లా కాకుండా ఇది ఇంట్లో ఫోటో ఫ్రేమ్ మార్చినట్టు కాదు రాజధాని మార్చడం అంటే. దాని గురించి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ అన్ని అమరావతిని తీసుకొచ్చాడు. అనేక సంస్థలన్నీ తీసుకొచ్చిన తరుణంలో రోజుకి ఈ రోజు 24 గంటలు 25,000 మంది కార్మికులు పోలవరంతో పాటు రాజధాని నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు మళ్ళా మావిగన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో జోకర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎప్పుడు తాడేపల్ల కొంపలో ఆయన సెలెక్ట్ చేసిన మీడియా ప్రతినిధిని పిలిపించుకుంటాడు. నిన్న కూడా అలాగే పిలిపించుకొని 2 గంటల పాటు ఈ మావిగన్ ఉపన్యాసం చేశాడు. లాస్ట్ లో జగన్మోహన్ రెడ్డి లేచి నించునే టైంలో సార్ మీరు లాస్ట్ టైం 3 రాజధానులు అని చెప్పి విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని అని చెప్పి అన్నారు. అనగానే మాట చెప్పకుండా సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయే పరిస్థితి. మావిగన్ అంటే మచిలీపట్నం అంటాడు, గుంటూరు అంటాడు, ఈ రింగ్ రోడ్ అంటాడు, స్టేట్ కి మధ్యలో ఉన్నది అంటాడు. అసలు అర్థం అవ్వట్లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా లేదనుకోండి, మనం 11 సీట్లు ఇచ్చాం కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అంటున్నాం. ఆ నాయకుడికి ఒక విధం లేదు. రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో చెప్పు తీసుకొట్టినట్టుగా రాష్ట్ర ప్రజలు తీర్పు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి ఇంకా పెద్ద విజయ దుందుపి మోగించడానికి రెడీగా ఉన్నారు. ఆడు ఏం చేస్తారండి, ఆడి బంధు ఏమీ చేయడు. ఆడు సంపాదించుకున్నాక మావిగన్ గానీ ఇంకోటి గాని, అంతేగాని ప్రజల కోసం కాదు. అసలు మావిగనే తప్పు. ఆడు 3 రాజధానులు ఏం చేశాడు? 3 ముక్కలు ఆడేశాడు, కావాల్సింది దోసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు రుషికొండ బోడిగుండు చేసాడు, అన్ని కట్టేశాడు. ఎవరికి పనికి వచ్చినాయి? అడిగి పనికి రాలేదు, ప్రజలకే పనికి రాలేదు. సమాధానం చెప్పలేదు కదా. బానే ఉందండి, బానే ఉంది. పని కూడా బాగా జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కానీ లేదా తెలుగు ప్రజల మీద కానీ అసలు ఆయన చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో అప్పుడు 2014 నుంచి 19 ఉన్నప్పుడు అమరావతికి సపోర్ట్ చేసి 2019 నుంచి 2024 వరకు విశాఖపట్నం రాజధాని 3 ముక్కలాట ఆడి ఇప్పుడు మళ్ళీ అదే 3 ముక్కలాట మళ్ళీ స్టార్ట్ చేశారు. అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద అసలు చిత్తశుద్ధి ఉందా లేదా ముందు ఆయన్ని చెప్పమనండి, ఆయన పార్టీని చెప్పమనండి. అసలు మన తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షానికి కూడా పనికిరాని వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు సపోర్ట్ చేస్తే మన జీవితాలతో పాటు మన బిడ్డల జీవితాలు కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి తెలుగు ప్రజలు ఇదంతా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి అది అర్థం అయితే నాకైతే తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి. బట్ ఆయన ఏ ఉద్దేశంతో అసలు అన్నారో లేదా అమరావతి రాజధానిగా డెవలప్ అయితే ఆయనకి ఇబ్బంది అవుతుంది ఏమని ఉద్దేశంతో పెట్టారేమని నేను అనుకుంటున్నాను. ప్రజలు అసలు అంటే పిచ్చోడి చేతిలో రాయి విసిరినట్టు, ఇప్పుడు పిచ్చోడి చేతిలో ఎటు రాయి ఇస్తారో తెలియదు, ఏ క్షణానికి ఎటు మారుతో తెలియదు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆలోచన విధానం కూడా అలాగే ఉంది. మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో పోటీ పడాలి అనుకుంటే ఒక చిత్తశుద్ధి గల ప్రభుత్వం ఉండాలి, స్థిర ప్రభుత్వం ఉండాలి. కాబట్టి 2029లో కూడా మనకి ఒక స్థిర ప్రభుత్వం ఉండాలి, అమరావతి డెవలప్ అవ్వాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అనుకుంటే మళ్ళీ కూటమి